ఉన్నత చదువు చదివిన తనను గ్రామ అభివృద్ధికి తోడ్పడుతానని నమ్మి గ్రామస్తులు గెలిపిస్తే స్థానిక నాయకుడు నాకు తెలియకుండా గ్రామంలో గ్రామానికి ఉపయోగం లేని పనులు చేస్తూ మండల నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని నిడిగుంటపాలెం ఎంపీటీసీ ప్రవళిక ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంలో మండల నిధులు దుర్వినియోగం ఆరోపణలు కలకలం రేపుతూ ఉన్నాయి. గ్రామ ఎంపీటీసీ ప్రవళిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామస్తులు తనను అభివృద్ధి కోసం గెలిపించారని, అయితే స్థానిక నాయకుడు తనకు సమాచారం ఇవ్వకుండా గ్రామంలో ఉపయోగం లేని పనులు చేపట్టి మండల నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం శ్మశానం వద్ద జరుగుతున్న పనులను ఎంపీటీసీ ప్రవళిక, సాగునీటి సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్ గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఇప్పటికే 2 భవనాలు ఉన్న శ్మశానంలో మరొక నిర్మాణం చేపట్టడం నిధులు వృధా అని విమర్శించారు. ఎంపీటీసీగా ఎన్నికై 4 ఏళ్లు అయినా ఒక్క అభివృద్ధి పని కూడా ఇవ్వలేదని, మండల నిధుల కేటాయింపులపై తనకు సమాచారం కూడా ఇవ్వలేదని ప్రవళిక ఆవేదన వ్యక్తం చేశారు. తాను దళిత వర్గానికి చెందిన వారినని పక్కన పెట్టారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా పనులు ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు. బిల్లుల కోసం అనవసర పనులు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లినట్లు తెలిపారు. అదే కదా సబ్ వర్క్ అంటే. అసలు ఆయనకి ఊరికి సంబంధమే లేదు. 30 సంవత్సరాలు బయటకు వెళ్ళిపోయాడు. అసలు ఇల్లు లేదు, ఊర్లో ఇల్లు లేదు, పొలం లేదు, కానీ సొసైటీ అధ్యక్షుడు అయ్యాడు. మా ఊరు నిడిగుంటపాలెం. నేను ఎంపీటీసీని. నా పేరు ప్రవళిక. నేను ఎంఏ బీఈడీ చేస్తున్నాను. నేను గెలిచి 4 సంవత్సరాలు అవుతుంది. కానీ మా ఊరికి ఇంతవరకు నా తరపున ఎలాంటి వర్క్ జరగలేదు. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మండల ఆఫీస్ నుంచి కానీ ఇక్కడ నాయకుల నుంచి కానీ ఎవరు కూడా ఇవ్వలేదు. మండల గ్రాంటు విడుదలైంది, ఆ విషయం కూడా నాకు తెలియదు. మా ఊరి నాయకులు నాకు తెలియకుండా వాళ్ళే చేసేసుకుంటున్నారు. ఎందుకంటే నేను ఎస్సీ కులానికి చెందిన అమ్మాయిని కాబట్టి నన్ను వెనక్కి నెట్టేసి వాళ్ళే ఆ పనులన్నీ జరిపించుకుంటున్నారు. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశము, నాకు తెలియకుండా మా ఊర్లో గ్రాంట్ విడుదలైతే నాకు చెప్పకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా ఊరి నాయకులు వాళ్ళే చేసుకుంటున్నారు. మండల ఆఫీసులో కూడా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందలేదు, ఎవరు కూడా చెప్పలేదు. అది ఎందుకు చెప్పటం లేదో, ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదో నాకు తెలియదు. గ్రామంలో ప్రజలు నన్ను నమ్మి నాకు ఓటేసి నన్ను గెలిపించారు. రేపు నేను వెళ్ళి వాళ్ళని ఓట్లు అడగాలంటే ఏమని అడగాలి? నువ్వు మాకేం చేసావు అని వాళ్ళు నన్ను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలి? మాకు గ్రాంట్ విడుదలైంది మండల ఆఫీస్ నుంచి. శ్మశానంలో నాకు తెలియకుండా ఒక రచ్చ లాంటిది జరిపిస్తున్నారు. అది ఎవరు జరిపిస్తున్నారో కూడా నాకు తెలియదు. ఎందుకు జరిపిస్తున్నారు? ఆల్రెడీ 2 ఉన్నాయి, అయినా కూడా కట్టిస్తున్నారు. ఎవరు కట్టిస్తున్నారు? వాళ్ళకి ఎవరు ఇన్ఫార్మ్ ఇచ్చారు? వాళ్ళకి ఎవరికి పర్మిషన్ ఇచ్చారు అనేది కూడా నాకు తెలియదు. ఈరోజు ఈ నిడిగుంటపాలెంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గ్రామంలో మండల గ్రాంట్లో 2 వర్కులు చేస్తున్నారు. ఈ 2 వర్కులు ఎవరు తెచ్చారా, ఎవరు కడుతున్నారా, ఎక్కడ కడుతున్నారా అనేది మా గ్రామ ప్రజలకి ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు మా గ్రామంలో ఇక్కడ ఎందుకు కడుతున్నారని నిన్న వచ్చి మేము చూసి అడిగితే, ఇక్కడ రేపు రేవులు వేసుకునే దానికి అన్నారు. రేవులు వేసుకునేది ఎక్కడ? మాకు కాలువ దగ్గర సింగారెడ్డి డ్రైన్ పక్కన రేవులు వేసుకుంటాం మేము. మా గ్రామ ప్రజలు మొత్తం కూడా అక్కడ వేసుకుంటారు. కానీ ఇక్కడ కడుతుండేది ఇది ఉద్దేశపూర్వకంగా. వీళ్ళు ఎంతవరకు అంటే ఈ బిల్లులు చేసుకునే దానికి తప్ప ప్రజలకి ఉపయోగపడదు. 2 గ్రాంట్లు, మండల గ్రాంటు, ఎంపీడీఓని నిన్న నేను ఫోన్ చేసి అడిగాను, ఏమ్మా మా ఊర్లో ఏమైనా వర్కులు వచ్చాయా, ఏంది ఇక్కడ లోడి కడుతున్నారు అని నేను అడిగితే 10 లక్షలు వచ్చింది, 2 వర్కులు అవి చేస్తున్నారు అన్నాడు. ఎవరు చేస్తున్నారు అంటే రావూరు రాధాకృష్ణ నాయుడు అన్నాడు. అమ్మ, రాధాకృష్ణ నాయుడు ఈ ఊరికి 30 సంవత్సరాల నాడు నెల్లూరు కాపురం వెళ్ళిపోయాడు. నెల్లూరులో కాపురం నివాసం ఉండేది. కానీ ఈ గ్రామ ప్రజలకు ఎవరికి తెలియకుండా ఆయన నేరుగా వచ్చి ఇక్కడ వర్కులు ఏరియా అతనికి అమ్మేసుకొని ఎంపీడీఓ రాధాకృష్ణ నాయుడు కలిసి ఏరే జమీల్ అనే ఆయనకి అమ్మేసి ఈ విధంగా ఇక్కడ కడుతున్నారు. ఇది ఎవరికి అవసరం?
అవసరం ఉన్న దగ్గర గ్రామస్తుల్ని పిలిచి గ్రామ సభ పెట్టి మనకి ఇది ఈ వర్క్ వచ్చింది, ఇది ఎక్కడ కట్టాలా ఏంది అని మాకు చెప్పాలా, మా గ్రామ ప్రజలకు అందరికీ చెప్పాలా. చెప్పకుండా నన్ను ఇష్టప్రకారం తీసుకొచ్చి లోడ్ ఇచ్చే కనీసం గ్రామ పంచాయతీ పర్మిషన్ ఏమైనా తీసుకున్నావా? గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, నీ ఇష్టంగా నువ్వు కడుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంది? ఎమ్మెల్యే గారు కూడా చెప్పకుండా ఈయన స్వయంగా ఇది అధికారులను లోబట్టుకుని ఇక్కడికి ఈ విధంగా ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నాడు. అది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము 2 సార్లు తీసుకెళ్ళాము, ఈ విధంగా జరుగుతుందని. ముఖ్యంగా ఏంటంటే ఈ అమ్మాయి ఎస్సీ కులం, ఈ అమ్మాయికి ఈ 4 సంవత్సరాల టైంలో కనీసం ఒక వర్క్ కూడా ఈ అమ్మాయికి చెప్పి చేసింది లేదు. ఈ గ్రామంలో ఈ అమ్మాయి ఏం పని చేయలేదు ఇంతవరకు. ఈ అమ్మాయి వైసీపీలో గెలిచిన కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని, కూటమి ప్రభుత్వం మోడీ గారు నాయకత్వంలో గ్రామంలో మంచి అభివృద్ధి చేసుకోవచ్చని ఈ పార్టీలోకి వచ్చి పచ్చకండవా కప్పుకొని ఉన్న ఈ అమ్మాయికి కూడా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సంతకాల వరకే పరిమితం అయింది. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నన్ను పోయినసారి నీటి సంఘం అధ్యక్షుడిగా నేను చేశా. అదేవిధంగా ఈశ్వరు కూడా బాగానే చేస్తాడని చెప్పే ఉద్దేశంతో నాకు నీటి సంఘం అధ్యక్ష పదవి ఇచ్చాడు. కానీ ఈ అధ్యక్ష పదవి నేను బీసీ క్యాండిడేట్ని. ఈ అధ్యక్ష పదవి నేను ఈ ఊర్లో మన ఇసుకపాడు, పుంజలూరుపాడు మా ఊరు 3 గ్రామాలకి నేను 3 గ్రామాలకి వాళ్ళని అడిగి ఏ ఊర్లో ఏది అవసరం ఉందో ఇవన్నీ నేను ఒక లిస్టు రాసి ఏఈ గారికి ఇస్తే ఏఈ గారు ఆడ పెట్టుకోవాలంటే ఈయన పోతా అంట ఈ రాధాకృష్ణ నాయుడు మా ఊరికి సంబంధించి ఏం పెట్టావు అని ఆ పేపర్ తీసుకొని ఈ వద్దు ఈ కావాలా అంటే మేము బీసీలువేనా, నువ్వే పెత్తనం చేస్తావు. నిర్గుడిపాలెంలో వచ్చే ఎలక్షన్లు చేసింది మేము, వైసీపీతో మొట్టుకొని పోట్లాడి ఎలక్షన్ చేసి ఈ ఊర్లో మెజారిటీ తీసుకొచ్చింది మేము. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఎలక్షన్ గెలిచిన తర్వాత ఊర్లోకి వచ్చి పెత్తనం చేద్దామనా? ఇక్కడ వచ్చి నువ్వు పెత్తనం చేసేది అంటూ కుదరదు. నువ్వు చేయాలనుకుంటే చెయ్యి, మమ్మల్ని లేకుండా చెయ్యి, తర్వాత నువ్వు చెయ్యి. అసలు మా గ్రామానికి ఏ వర్క్ వచ్చినా మాకు చెప్పాలా. చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పాడు ఆ మాట. ఏ గ్రామానికి ఎంపీకే చెప్పాడు, అమ్మ గ్రామానికి వర్కులు వస్తే వాళ్ళకి చెప్పండి అమ్మా, వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెట్టుకుంటారని. ఇక్కడ ఏం అవసరం ఉంది? ఇక్కడ రెండు షెల్టర్లు ఉన్నాయి, అయ్యే సాయంకాలం పేకాడుకునే వాళ్ళకి పనికి వస్తున్నాయి తప్ప ఇక్కడ ఏమి ఉపయోగపడవు. 10 మంది వచ్చి రేవులో గుడ్లేసుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళకి ఉపయోగపడతాయి. అక్కడ కట్టాలా? అక్కడ కట్టాల్సింది మాకు చెప్పకుండా చేయకుండా నువ్వు తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసావంటే నువ్వు సెకండ్ ఎమ్మెల్యే అయిపోయావా? ఈ మండలం నాశనం చేస్తున్నావు. ఈ విధంగా చేస్తే మండలం నాశనం అయిపోతుందా? బాధ తెలుగుదేశం చీడగతికి వస్తుంది ఈ విధంగా ఈ నాయకుడే కానీ పెత్తనం చేస్తే.